అందరికీ నమస్కారం. నమస్కారం. తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికను ఇది 12వ సమావేశంగా చేస్తున్నాము. మొదటి 3వ ఆదివారాలు నిర్వహిస్తున్నాము. అంటే తెలుగు భాషకి బాగా నష్టం జరుగుతున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ నష్టాన్ని మనం ఎట్లా అడ్డుకోగలము, లేకపోతే దాన్ని ఏ రకంగా మన భాషను మనం రక్షించుకోగలము, మనం ఏం చేయగలము అనేది ఉద్దేశ్యము. ఆ ఉద్దేశ్యంతో ప్రతి 1-3 ఆదివారాలు ఇట్లాంటి మీటింగులు పెట్టి చర్చాగోష్ఠులు నడుపుతున్నాము. ఈ చర్చాగోష్ఠిలోకి వచ్చినటువంటి రాజా హుస్సేన్ గారికి, అట్లాగే అనురాధ గారికి, మరి కూటమి సభ్యులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వారం ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి ఇది ప్రత్యేక సమావేశంగా, అంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా ప్రత్యేక సమావేశంగా ఏర్పాటు చేసుకున్నాం. అయితే ఈ అన్ని వర్గాల్లో, అన్ని వృత్తులు, లేకపోతే అన్ని రకాల వర్గాల్లో జర్నలిస్టులు చాలా షార్ప్ గా ఉంటారు. ఇప్పుడు లిటరేచర్ వాళ్ళు ఉంటే ఆ లిటరేచర్ వరకు కింద మీద పడుతుంటారు. ఇప్పుడు బిజినెస్ వాళ్ళు ఉంటే అంతవరకు చూస్తారు, పొలిటికల్ వాళ్ళు ఉంటే వాళ్ళ వరకు చూసుకుంటారు. కానీ జర్నలిస్ట్ అట్లా కాదు, అందరి సమస్యలు వాళ్ళవే, అందరికీ వాళ్ళు పరిష్కారాలు చెప్తుంటారు, అందరికీ వాళ్ళు టచ్ చేస్తుంటారు, అందరి మీద అప్ టు డేట్ ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు, అప్ టు డేట్ గా ఉంటారు. కాబట్టి లాంగ్వేజ్ ఇప్పుడు ఇట్లాంటి సమస్యలు ఏ దేశంలో ఎట్లా వచ్చాయి, ఇట్లా ఏదన్నా భాషకి ఎట్లాంటి సమస్యలు వస్తే వాళ్ళు ఎట్లా బయటపడ్డారు, ఇట్లాంటి సమస్యలు కూడా వాళ్ళకి తెలిసి ఉంటాయి, పరిష్కార మార్గాలు కూడా. అందువల్ల ముఖ్యంగా వాళ్ళు ఏమైనా మార్గం చూపించగలరని ఆశిస్తున్నాం. దీనికి మోడరేటర్ గా మునిరత్నం నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంతా ఆచార్య మునిరత్నం నాయుడు గారు నడుపుతారు. ఆచార్య మునిరత్నం నాయుడు గారికి స్వాగతం, మీరు నడపండి. అందరికీ నమస్కారం. ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు. ఈ తెలుగు భాషా బోధన మార్గదర్శక సూత్రాలు అనే అంశం మీద మాట్లాడేటువంటి మొదటి ఆదివారం 3వ ఆదివారం 7 గంటలకు నిర్వహిస్తున్నాము. అయితే ఈ రోజు మాత్రం ప్రత్యేకంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, గిడుగు వారి జయంతి సందర్భంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి వక్తలుగా శ్రీమతి డి అనురాధ గారిని ఆహ్వానించాము. అదేవిధంగా అబ్దుల్ రజాక్ హుస్సేన్ గారిని ఆహ్వానించడం. వారిద్దరూ ఉపన్యాసాలు అయిన తర్వాత మళ్ళా ఎవరివైనా సందేహాలు ఉంటే అవి ప్రశ్నల రూపంలో అడగడానికి అవకాశం ఉంటుంది. వారిని గురించి పరిచయం చేసే ముందు గిడుగు రామ్మూర్తి పంతులు గారిని గురించి 2 నిమిషాల్లో నేను మాట్లాడేసి తర్వాత వారిని పరిచయం చేస్తాను. ఎందుకంటే గిడుగు వారి భాష వ్యవహారిక భాషా ఉద్యమ దృఢ సంకల్పుడు కాబట్టి అతని ఎన్నో అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నప్పటికీ ఆయన మొక్కవోని దీక్షతో నిర్వహించాడు ఉద్యమాన్ని. వారికి ఎదురు పుస్తకాలు, ఎదురు లేఖలు రాస్తూ గ్రాంధికవాదులకు, వ్యవహారికవాదులకు అదంతా చెప్తే చాలా అవుతుంది. కాబట్టి వారికి ఇక్కడ ముఖ్యంగా నలుగురిని మనం పేర్కొనాలి. సర్ ఏట్స్ అనేటువంటి ఆంగ్ల పండితుడు, స్కూల్ ఇన్స్పెక్టర్గా అప్పుడు రాజమండ్రి నుండి పర్లాకిమిడి వరకు, గంజాం వరకు, జిల్లా వరకు కూడా ఉన్నటువంటి ఏరియా మొత్తానికి స్కూల్ ఇన్స్పెక్టర్గా 1906లో సర్ ఏట్స్ ద్వారా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఈ వ్యవహారిక భాషకు పట్టు రావడానికి గిడుగు వారికి అవకాశం ఏర్పడింది. అప్పుడు గురిజాడ అప్పారావు గారు విజయనగరం కళాశాలలోను, వీరు గిడుగు వారు వచ్చి పర్లాకిమిడి కళాశాలలోనూ పనిచేసేవారు. వారిద్దరూ ప్లస్ ఏవిఎం కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస అయ్యంగారు, ఆయన ప్రిన్సిపాల్ కాబట్టి ఆయన, వీళ్ళందరూ కలిసి, నలుగురు కలిసి
ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆ ఉద్యమం తరువాత మహోద్యమంగా ఏర్పడింది. దానికి బోలెడంత సమాచారం ఉంది. అయితే ఆయన కృషి వల్ల వదలని విక్రమార్కుడు వల్ల 1912లో మద్రాసు విశ్వవిద్యాలయంలో డిగ్రీ స్థాయిలో తెలుగు వ్యవహారిక భాష నవలను మనకు పాఠ్య గ్రంథంగా ఏర్పాటు చేసేటువంటి కృషిలో ఆయన సఫలీకృతులయ్యారు. అప్పటి నుండి ఆయన తిరుగు లేకుండా 1936 వరకు పోరాడి అసూలు బాశారు. అటువంటి మహనీయుని జయంతిని ఈరోజు మన 29వ తారీఖున జరుపుకున్నాం. దానికి సంబంధించి ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి విచ్చేసినటువంటి శ్రీమతి అనురాధ గారు స్వస్థలం వచ్చి మహబూబ్ నగర్ జిల్లా. అయితే వారు కడపలో బసవతారకం లా కళాశాలలో LLB చేసి ఆ తర్వాత హైదరాబాద్ ఈనాడు జర్నలిజంలో డిప్లొమా ఇన్ జర్నలిజం చేసి ఇప్పటికీ 30 ఏళ్లుగా పాత్రికేయ వృత్తిలో వారు వ్యవహరిస్తున్నారు. వారిది ప్రత్యేకం ఏంటంటే స్వీయ పరిశోధన వారి యొక్క ప్రవృత్తి. ఎందుకంటే వారు ఆ స్వీయ పరిశోధన వల్లనే ఈరోజు అనురాధ అంటే బయటకు వారికి అందరికీ చాలా మందికి తెలిసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆమె ప్రస్తుతం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. విదేశాలలో మరుగున పడినటువంటి తెలుగు అడుగుజాడలను పరిశోధించి మూలాలను వెతికి తీసి తద్వారా తెలుగు జాతిని జాగృతం చేయాలనేటువంటి వారి దృఢ సంకల్పానికి మనకు వారు పరిశోధన చేసి ఈ జగమున్నేలిన తెలుగు అనే నవలను రాశారు. ఇది బాగా ప్రాచుర్యం పొందింది ఈ గ్రంథం. వీరు అప్పుడే చెప్పాను స్వీయ పరిశోధన అని. ఆ స్వీయ పరిశోధనకు వారు శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, వియత్నాం, ఇండోనేషియా, నేపాల్, టిబెట్ మొదలైన దేశాలంతా పర్యటించి అక్కడ ఉన్నటువంటి తెలుగువారి ఆనవాళ్లను, తెలుగువారి చారిత్రక సన్నివేశాలను, కట్టడాలను వాటన్నిటినీ గుర్తించి తెలుగు వారిని కూడా గుర్తించి వారితో సంభాషణలు జరిపి ఇప్పటికీ జరుపుతున్నారు. ఇటీవలనే గత మాసంలో శ్రీలంక నుండి వారిని రప్పించడం కూడా జరిగింది. ఆ సమావేశానికి పిలిస్తే నేను కూడా వెళ్ళాను. ఆ సమావేశానికి శ్రీలంక నుండి మొదటిసారి రావడం వాళ్ళు ఇక్కడికి. కాబట్టి వారు ఈ విధంగా చరిత్రపై ఎంతో మక్కువతో పరిశోధన చేసి ఫేస్బుక్ ద్వారా పాడ్కాస్ట్ నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా దాదాపు 1000 ఆర్టికల్స్ వారు వివిధ పత్రికల్లో వెలువరించారు. వారి దీంతో ఈ వీరికి గిడుగు రామ్మూర్తి పురస్కారం 2021లో వచ్చింది. అప్పుడు అదే సంవత్సరంలో తాపీ ధర్మారావు గారి పురస్కారం వచ్చింది. ఆమె తాపీ ధర్మారావు గారి జీవిత చరిత్ర గురించి రాశారు కాబట్టి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వ ద్వారా ఉమెన్ అచీవర్ పురస్కారం KTR గారి ద్వారా వారు అందుకున్నారు. ఈ 3 పురస్కారాలు వారు చేసిన కృషికి కొంచెమైనా గుర్తింపు వచ్చిందని నేను మాత్రం తెలియదు. ఎందుకంటే ఆమె మొదటి నుండి నాకు తెలుసు. ఆమె పరిశోధన మొదలు మా దగ్గరికి వచ్చి తర్వాత వెళ్ళారు. ఆ విషయాన్ని కూడా ఆమె రికార్డ్ చేశారు ఆ నవలలో. ఇక పెద్ద వారిని ఇంటర్వ్యూ చేయడం, కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని, ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారిని, కృష్ణంరాజు గారిని, కృష్ణకుమారి గారిని, అంజలీదేవి గారిని మొదలైనటువంటి మహామహులందరినీ ఆమె ఇంటర్వ్యూ చేయడం జరిగింది. డాక్టర్ VAK రంగారావు గారిని కూడా ఇంటర్వ్యూ చేసి పరిచయం చేశారు. అటువంటి అనురాధ మేడం గారిని తమ ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. నాయుడు గారు నాకు చాలా థ్యాంక్స్ అండి. నా గురించి చాలా చెప్పారు. యాక్చువల్ గా ఒక మాట చెప్తాను. నేను 2011లో నేను ఫస్ట్ టైం
తెలుగు యూనివర్సిటీకి వెళ్ళాను. అంటే నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. అప్పుడు నేను TV9 లో ఉన్నాను. సో తెలుగు వాళ్ళ మూలాల గురించి అన్వేషించమని నాకు ఒక పరిశోధన చేయమని నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. సో అప్పుడు నేను ఎవరిని కలవాలో తెలియక నేను మురళీకృష్ణ నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అప్పుడు అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి ఆయన ఇదిగా ఉన్నారు. సో అప్పుడు ఆయన ఒక పుస్తకం ఇచ్చారు. 1975 లో మన ఫస్ట్ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు అప్పుడు వేసినటువంటి పుస్తకం ఇస్తే అక్కడ అందులో ఒక 30 దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఆర్టికల్స్ రాశారనమాట. అక్కడ అప్పటికి అంటే బ్రిటిష్ టైంలో వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ రికార్డ్స్ ని అంతా చేసి అవన్నీ మనకు ఆర్టికల్స్ లాగా రాశారనమాట. ఆ పుస్తకం ఆయన నాకు ఇచ్చారు ఫస్ట్. సో నేను అందులో 30 దేశాల్లో ఆ తర్వాత నేను ఒక 8 అంటే 6 దేశాలైతే వెళ్ళేసి వచ్చాను అనమాట. ఆ పుస్తకమే నాకు స్ఫూర్తి. అందుకని నేను అదంతా కూడా నేను జగమునేలిన తెలుగులో రాశాను అనమాట. ఆయన నన్ను ఎలా గైడ్ చేశారు ఏంటి అనేసి. మునిరత్నం గారిని నేను ఒక గైడ్ లాగానే ఫీల్ అవుతాను. ఆయన అలాగే నాకు ఏ డౌట్ వచ్చినా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎవరిని కలవాలి ఏంటి నెక్స్ట్ ఏంటి అవన్నీ కూడా ఆయన నన్ను గైడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది నేను మాట్లాడాలి అనుకున్నది విదేశాల్లో యాక్చువల్గా అంటే ఆగ్నేయ ఏషియాలో ముఖ్యంగా మలేషియా, మయన్మార్ అలాగే శ్రీలంక ఈ దేశాల్లో తెలుగు వాళ్ళు తెలుగు పరిరక్షించుకోవడానికి ఎలాంటి చర్యలు చేస్తున్నారు, ఎలాంటి కార్యాచరణలు చేపట్టారు అనే దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. మనకు మామూలుగా తెలుగు అంటే మన భాష అనుకుంటాం. అట్లాగే మన తల్లి భాష. అదే తెలుగు అంటే ఆ దేశాల్లో ఒక అస్తిత్వం, ఒక ఐడెంటిటీ. తమని తాము అంతా కట్టేసి ఓ బంధం అని వాళ్ళు ఫీల్ అవుతారు. తెలుగు లేకపోతే తమ జీవనమే లేదని దిగులు పడిపోతారు. తెలుగు మాటలే కాదు, ఆచార వ్యవహారాలు కావాలి, పద్ధతులు కావాలి, వంటలు కావాలి, సినిమాలు కావాలి, పూజలు కావాలి. ఇంతకీ వీళ్ళకి తెలుగుతో ఉన్నది కేవలం నేతి బీరకాయ చందనం లాంటి చుట్టరికమే. ఎప్పుడో 150 ఏళ్ల క్రితం వాళ్ళ తాత ముత్తాతలు ఆయా దేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది లేదు, మళ్ళీ చూసింది లేదు. కానీ వాళ్ళకి మాత్రం తెలుగు కావాలి. తెలుగు లేకపోతే తమ అస్తిత్వమే పోతుందని బెంగపడిపోతున్నారు. అక్కడ కులం, మతం ప్రస్తావనే ఉండదు. తెలుగు వాళ్ళైతే చాలు చుట్టరికం కలిపేసుకుంటారన్నమాట. సో అలాంటి గొప్ప దేశాల్లో తెలుగు ఎలా ఉంది అంటే అంత గొప్పగా వాళ్ళు తెలుగు గురించి ఏం చేస్తున్నారు అనేది నేను చెప్తాను. ముందుగా మనం శ్రీలంక గురించి మాట్లాడుకుందాం. శ్రీలంక మనకి దిగువన ఉంటుంది. అక్కడ ఒక శ్రీలంక మూల జాతీయుల్లాగా తెలుగు జాతీయులను ఉన్నారనమాట. ఇటీవల వీళ్ళ నాయకులు మసన్న, వారి సంఘం సెక్రటరీ నిమల్ అనే వాళ్ళు హైదరాబాద్‌కి వచ్చారు. వాళ్ళందరినీ ఏమడిగారంటే, "మేము తెలుగుని రక్షించుకోవాలి. మాకు తెలుగు నేర్పించండి" అని సభాముఖంగా కోరారనమాట. వీళ్ళేంటంటే వీళ్ళ జనాభా వచ్చేసి ఒక 10,000 మందున్నారు. అందులో సగం మంది మాత్రమే ఇప్పటికి అంటే స్థిర నివాసాలు ఉన్నాయన్నమాట. మిగతా వాళ్ళు ఇప్పటికి కూడా సంచార జాతులన్నమాట వాళ్ళు. ఇంకా సంచారంగా చేస్తూనే తిరుగుతూ ఉంటారు. కోతుల్ని, పాముల్ని ఆడిస్తూ ఉంటారు. అలాగే ఆడవాళ్ళందరూ జోస్యం చెప్తూ ఉంటారు. పుత్తలం, కుడాగమ్మ, దేవరగమ్మ, కలవేవ ఇలా అనేక ప్రాంతాల్లో వీళ్ళు కనిపిస్తున్నారన్నమాట. ఇప్పుడిప్పుడు కొంతమంది మాత్రం చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు అలా. అయితే ఈ ఆడవాళ్ళు చెప్పే జ్యోతిష్యం మీద శ్రీలంకీయులకి చాలా నమ్మకం అన్నమాట బాగా. వాళ్ళేమంటారంటే వీళ్ళేం చెప్పినా అది అవుతది అని అంటా ఉంటారన్నమాట. అలాగా ప్రేమదాస ప్రభుత్వం వీళ్ళకి కొద్దిగా స్థలం ఇవ్వటంతో కొంతమంది ఇల్లు కట్టుకొని స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీళ్ళ పేర్లకు వచ్చేసరికి మసన్న, సుబ్బడు, ఎర్రన్న, రవి, మసక్క, లీలావతి, సరోజ, వెంకటక్క ఇలాంటి పేర్లు అన్నమాట వీళ్ళకి. వీళ్ళని ఏమంటారంటే అనాథగా వీళ్ళు శ్రీలంకలో ఉంటున్నారు. అయితే వీళ్ళలో చాలా మందికి ఇంకా ఓటు హక్కు లేదనమాట. అలాగే వీళ్ళలో చాలా మందికి తెలుగు వాళ్ళు ఒక గుంపు ఉంది. తెలుగు అనే వాళ్ళు ఒక పెద్ద గుంపు ఉంది. వాళ్ళు ఇండియాలో ఉంటారు. ఆ విషయం కూడా తెలీదనమాట. అంతా అంటే జిప్సీ లాగా ఉన్నారు ఇంకా వాళ్ళకి. ఇప్పుడిప్పుడే వాళ్ళలో కొద్దిగా మార్పులొస్తున్నాయి. కొంతమంది అంటే కొద్దిగా స్థిర నివాసులు ఉన్నవాళ్ళు టీవీలు అవి పెట్టుకుంటున్నారు. సో అందులో తెలుగు సినిమాలు అవన్నీ చూస్తున్నారు. తెలుగు గురించి తెలుసుకుంటున్నారు. తెలుగు ఆచారాల గురించి తెలుసుకుంటున్నారు. నాకు లీలావతి అనే ఆమె చెప్పిందనమాట.
మనకు నల్ల పూసలు పెళ్లి అయితే నల్ల పూసల దండలు వేసుకుంటాం కదా, కానీ మాకు అది తెలీదు, మేము ఏదో తాడు కట్టుకునే వాళ్ళము, ఇప్పుడిప్పుడే మాకు తెలుస్తోంది, మేము అవి కూడా చేస్తున్నాము అనేసి ఆవిడ చెప్పింది అనమాట. అలా అయితే వాళ్ళు ఏమంటారంటే, మా వరకు కొద్దిగా తెలుగు మాట్లాడుతున్నాం కానీ మా పిల్లలకి మాత్రం తెలుగు అసలు రాదు. సో ఇన్ని రోజులు అంటే వాళ్ళు ఇన్ని రోజులు తల్లి నేలతో చాలా దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కోల్పోయింది ఏంటో తెలుసుకుంటున్నారు. అందుకని వాళ్ళేమడుగుతున్నారంటే, ఇక్కడి నుంచి మాకు కొద్దిగా మన ఈ 2 రాష్ట్రాల నుంచి తెలుగు టీచర్‌లను గాని, తెలుగు వీళ్ళని పంపించి, ఆచార్యులను పంపించి మాకు తెలుగు నేర్పించండి అని వాళ్ళు ప్రాధేయపడుతున్నారనమాట. తెలుగు యూనివర్సిటీ దీనికి సంబంధించి కొద్దిగా ఆలోచించాలని నా విజ్ఞప్తి అన్నమాట. ఇక వీళ్ళే కాకుండా శ్రీలంకలో మామూలుగా తమిళులు అనేవాళ్ళు ఒక 20 లక్షల మంది ఉన్నారు అని అంటారు. అందులో మదురై, రామనాథపురం లాంటి సముద్ర జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళు కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 8 లక్షల మంది అన్నమాట అక్కడ. ఇప్పటికి కూడా 8 లక్షల మంది శ్రీలంకలో ఉన్నారు. అయితే వీళ్ళలో చాలా తక్కువ మంది మాత్రమే తెలుగు మాట్లాడుతున్నారు. కొలంబో, క్యాండీ, అనురాధపుర ఇలాంటి నగరాలలో వీళ్ళు తెలుగు వాళ్ళున్నారు. అంటే బ్రిటిష్ పీరియడ్‌లో వలస వెళ్ళినటువంటి వాళ్ళనమాట. అక్కడ తేయాకు తోటల్లో వాటిలలో పనులు చేయడానికి వెళ్ళిన వాళ్ళు. అయితే తెలుగు నేలతో వీళ్ళకి మాత్రం ప్రత్యక్ష సంబంధం లేకపోవడం వల్ల క్రమంగా తమ అస్తిత్వాన్ని దూరం చేసుకుంటున్నారు. ఇక మనం మయన్మార్ గురించి మాట్లాడుకుందాం. మయన్మార్ ఏంటి అనంటే బ్రిటిష్ కాలంలోనే విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం తదితర జిల్లాల నుంచి చాలా మంది వలస వెళ్లారు. వీళ్ళ సంఖ్య ఒక 1,00,000 అన్నమాట. యాంగాన్, బెగు, తటోన్, మౌల్వీన్, బై అనే నగరాల్లో వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మౌల్వీన్‌ని మినీ ఆంధ్రప్రదేశ్ అని అంటారనమాట. అక్కడ ఒక వీధి పేరు రామాలయం అని ఉంటుంది ఒకటి. అలాగే మల్లెపూల దిబ్బ అనే వీధులున్నాయన్నమాట ఆ ఊర్లో. ఇంకా వీళ్ళకి ఇప్పటికి కూడా సింహాచలం, వెంకటేశ్వర్లు, సుబ్రమణి, ప్రభావతి, అప్పారావు, గణేష్, సురేష్ ఇలాంటి తెలుగు పేర్లు ఎక్కువగా పెట్టుకుంటున్నారు. అయితే బర్మాలో తెలుగు వాళ్ళు అంటే మయన్మార్ అంటే బర్మానే కదా మనకు నిన్నటి మొన్నటి వరకు కూడా. బర్మాలో తెలుగు వాళ్ళ గురించి గొప్పగా చెప్పేది ఒక విషయం ఉంటుంది. ఏంటంటే వాళ్ళకి 2 పేర్లు ఉంటాయి. ఒకటేమో ఇంట్లో లేకపోతే తెలుగు సంఘం వాళ్ళ దగ్గర ఉండటానికి తెలుగు పేరన్నమాట. రెండోదేమో బర్మీస్ పేరన్నమాట. బయటికెళ్ళినప్పుడు బర్మీస్ పేరుతో చెలామణి అవుతారు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు తెలుగు సంఘం సమావేశాల్లో తెలుగు వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం తెలుగు పేరన్నమాట. ఇలాగా 2 రకాల పేర్లున్నాయి. ఇలాంటిది వేరే దేశంలో ఉంటుందని నేను అనుకోవడం లేదు. అయితే ఎక్కువగా వీళ్ళు వ్యాపారస్తులే. తెలుగు వాళ్ళు ఎక్కువ చేస్తున్న వ్యాపారస్తులే అన్నమాట. పప్పు దినుసులు ఎక్స్‌పోర్ట్‌లో ఆ దేశంలో మన తెలుగు వాళ్ళు రెండో స్థానంలో ఉన్నారన్నమాట. చాలా మంది ఇంకా చదువుకోవట్లేదు. ఇప్పుడు తరం పిల్లలకి నేర్పిస్తుంది. చదువు గురించి చదివించాలని తాపత్రయపడుతున్నారు. అలాగే 150 సంవత్సరాల క్రితం వెళ్లారు కదా! సో, వీళ్ళిప్పుడు ప్రస్తుతం ఉన్నది 4 తరం. అంతకుముందు 3 తరాల వాళ్ళకి తెలుగు రాయడం వచ్చు, మాట్లాడడం వచ్చు. ఇప్పటి తరం వాళ్ళకి కేవలం మాట్లాడడం మాత్రమే వచ్చనమాట. వీరి పిల్లలు మాత్రం తెలుగు మాట్లాడతారు కొద్దిగానే. అలాగే వేషధారణ మాత్రం ఇప్పుడు పిల్లలు మొత్తం బర్మీయుల్లాగే అనిపిస్తుంది. సో, క్రమంగా మార్పొస్తోంది. అయితే ఆలయాల్లో కూడా తెలుగు పూజారులు ఉండటం లేదు. సో, వాళ్ళేం జేస్తున్నారు తమిళ పూజారులను తెచ్చిపెట్టుకుంటున్నారు. ఈ తమిళ పూజారులను తెచ్చిపెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళకి తెలియకుండానే అన్ని తమిళ పద్ధతులు వచ్చేస్తున్నాయన్నమాట. అలానే పెళ్ళిళ్ళు కూడా వాళ్ళవి తమిళ పద్ధతుల్లో జరుగుతూ ఉన్నాయి నిన్నటి మొన్నటి వరకు. మళ్ళీ శాటిలైట్ ఛానెల్స్, ఈ టీవీలు అన్ని తెలుగు ఛానెల్స్ రావటం వల్ల వాళ్ళకి తెలుగు మీద, తెలుగు ఆచారాల మీద వీళ్ళకి కూడా అవగాహన పెరుగుతోంది. సో, తమిళ పూజారులకు కాకుండా తెలుగు పూజారులను తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. అట్లాగే అక్కడ ఆలయాల గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి మనం. అక్కడ తమిళ గుడులు, తెలుగు గుడులు అని ప్రత్యేకంగా ఉంటాయి. ఏంటంటే తమిళ గుడి అయితే తమిళ పేరుంటుంది. తెలుగు గుడి అయితే తెలుగు బోర్డ్ అన్నమాట. సో, ఎవరి గుడుల్లో వారి భాషల్లోనే పేర్లు రాసుకుంటారు. అట్లాగే అంటే తెలుగు అక్షరాలే ఉంటాయన్నమాట. అట్లాగే ఈ తెలుగు వాళ్ళలో కూడా చాలా గొప్ప వాళ్ళున్నారు. అక్కడ బర్మా రాజ్యాంగం రాసిన వ్యక్తుల్లో ఒకాయన తెలుగాయనున్నారు. అట్లాగే యాంగాన్ యూనివర్సిటీ లైబ్రరీ కూడా ఒక తెలుగు వ్యక్తి పేరే ఉందన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఒకప్పుడైతే స్కూళ్ళలో సెకండ్ లాంగ్వేజ్‌గా తెలుగు ఉండేదట. అంటే అంతమంది ఉండేవాళ్ళు.
బట్ ఇప్పుడు తెలుగు బడిలో లేవు. తెలుగు ఒక సబ్జెక్ట్ గా కూడా ఇప్పుడు లేదన్నమాట. సాయంత్రం బడుల్లో తెలుగు సంఘం వాళ్ళు తమ పిల్లలకి తెలుగు నేర్పిస్తున్నారు. అంటే మామూలుగా వేసవిలో ఎక్కువ అవుతా ఉంటాయి ఈ సాయంకాలం బడులు అనేసేసి. అప్పట్లో లేకపోతే సాటర్‌డే, సండే అలా అవుతుంటాయి రెగ్యులర్‌గా చెప్పాలంటే. కానీ సమ్మర్‌లో మాత్రం రెగ్యులర్‌గా అవుతా ఉంటాయి. రెగ్యులర్‌గా ఇక్కడ కంపల్సరీ ప్రతి ఊర్లో ఈ మౌల్వీన్‌లో కానీ, యాంగాన్‌లో గాని కంపల్సరీ సాయంత్రం వేళల్లో వాళ్ళు తెలుగు బడులు అంటే సెలవుల్లో మాత్రం ఫుల్ డే ఉంటుంది. అలా పెట్టుకుంటున్నారు. అట్లా కాకుండా కూడా కొంతమంది అంటే కొందరు బర్మా నాయుడు గారు అని ఉన్నారు వైజాగ్ ఆయన. ఆయనేంటంటే ఆయన పుట్టింది బర్మాలో. అయితే ఆయన 16 ఏళ్ళు ఉన్నప్పుడే ఆయన ఇండియాకొచ్చేసారు. అప్పుడు బ్రిటిష్ పాలన మిలిటరీ పాలన వల్ల బర్మా నుంచి ఆయన ఇండియాకొచ్చేసారనమాట. ఆయన ఇక్కడే ఉండిపోయారు. ఆయన మళ్ళీ రిటైర్డ్ అయ్యాక వాళ్ళు ఎవరో రిలేటివ్స్‌ని కలుసుకోవాలని అక్కడికెళ్ళి 2011 ఆ టైంలో వెళ్ళేసేసి అయ్యో! వీళ్ళకి నేనేమన్నా నేను ఇక్కడే పుట్టాను గదా! నేను తెలుగు నేర్పించాలి వీళ్ళకి అని ఒక సంకల్పం చేసుకొని ఆయన ప్రతి ఏటా ప్రతి సమ్మర్‌లో కూడా ఎళ్లి సొంతంగా డబ్బులతో వెళ్ళేసేసి అక్కడ ఒక నెల రోజులో, 2 నెలలో ఉండి అక్కడ పిల్లలకి తెలుగు నేర్పించి వస్తున్నారు. కరోనా సమయంలో కూడా ఆయన వెళ్ళలేకపోయారు అనేసేసి ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ నిర్వహించారనమాట. అలా ఆయన సొంతంగా నిర్వహిస్తూ వాళ్ళకి తెలుగు నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఎవరైనా వచ్చి మేము తెలుగు నేర్పిస్తాం అనంటే, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకపోతే మనం నేర్పించి మనలో గూడా ఆసక్తి తగ్గిపోతుంది కదా! కాకపోతే అలా కాదు. నాయుడు గారు వస్తాను అనంటే అక్కడ వాళ్ళందరూ పిల్లలు రెడీ చేసి, కంపల్సరీ రోజు పంపించి పొద్దున 9 గంటల నుంచి ఆయన చెప్పేవారు. మొన్న సమ్మర్‌లో కూడా పొద్దున 9 నుంచి 1 వరకు ఒక బ్యాచ్‌కి, మళ్ళీ మధ్యాహ్నం 3-6 వరకు ఒక బ్యాచ్‌కి, తర్వాత మళ్ళీ పెద్దవాళ్ళు వయోజనులుంటారు కదా! వాళ్ళకి రాత్రిపూట బడులు అలా రోజుకి నేను 3 రకాల బడులు నిర్వహించానమ్మా అని చెప్పారనమాట. అంటే వాళ్ళకి తెలుగు నేర్చుకోవాలి, తెలుగు పాటలు నేర్చుకోవాలి, తెలుగులో మాట్లాడాలి, తెలుగు అక్షరాలు గూడా ఆయన నేర్పించొచ్చారు. అవంతా అంత పట్టుదల ఉందన్నమాట అక్కడ. అంటే అక్కడ కుటుంబాలు ఎట్లైనా మనం తెలుగు వాళ్ళమి, మనం తెలుగు నేర్పించుకోవాలి, తెలుగు నేర్చుకోవాలి అనే ఒక గట్టి సంకల్పం వాళ్ళలో ఉంది. వాళ్ళ పిల్లలకు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు బర్మా వాళ్ళే కదా ఎలాగూ. వాళ్ళు తెలుగు నేర్చుకోకపోయినా ఏం కాదు. వాళ్ళేం చెప్తారంటే మేము బర్మా వాళ్ళమే. మేము బర్మాలోనే పుట్టి పెరిగాము. మేము బర్మీయులమే. కానీ మా తల్లి భాష తెలుగు. మా తాతలు, నాన్నలు తెలుగులో మాట్లాడేవారు, రాసేవారు, చదివేవారు. మేము కూడా మా పిల్లలకి తెలుగు నేర్పించాలి. వాళ్ళు గూడా తెలుగు రాయాలి, తెలుగు మాట్లాడాలి, తెలుగు పద్ధతులు వ్యవహారాలు అవన్నీ నడుచుకోవాలి. అప్పుడే మాకు సంతోషంగా ఉంటుంది అని చెప్తారనమాట. ఇది చాలా గర్వకారణంగా అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే మనం ఇక్కడ తెలుగు పద్ధతులు, తెలుగు మాట్లాడటం, మన పిల్లలకి అవన్నీ సంప్రదాయాలు ఏమి నేర్పించటం లేదు గానీ, అక్కడెక్కడో ఉండి వాళ్ళు 150 ఏళ్ల క్రితం వెళ్ళినా కూడా ఇంకా తెలుగుని రక్షించుకోవాలనే గొప్ప తపనతో వాళ్ళు అంత తీవ్రంగా కృషి చేస్తున్నారనమాట. ఇక మలేషియా తెలుగు సంతతి వారి గురించి చెప్పాలి అంటే, మలేషియాలో దాదాపు ఒక 5,00,000 మంది తెలుగు వాళ్ళున్నారనమాట. భారతదేశం తర్వాత అంటే బ్రిటిష్ పీరియడ్‌లో వలస వెళ్ళినటువంటి వాళ్ళలో భారతదేశం తర్వాత తెలుగు వాళ్ళు ఎక్కువగా తెలుగు సంతతి వాళ్ళు ఎక్కువగా ఉన్న దేశం మలేషియానే. ఇక్కడ 150 ఏళ్ల క్రితం తగరపు గనులు, చెరుకు తోటల్లో కూలీలుగా పనిచేసేందుకు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి చాలా మంది మలేషియా వెళ్లారు. అక్కడ కోలాలంపూర్, బాగందత్తు, తెరంగితాన్, పెరాక్, పెనాంగ్, సుంగై పటాని, ఇప్పో, కెడా ఇలా అనేక నగరాల్లో మన తెలుగు వాళ్ళు కనిపిస్తారనమాట. వీళ్ళలో గొప్పగా చెప్పుకోవాలనంటే 2,000 మంది తెలుగు డాక్టర్లున్నారక్కడ. 2,000 మంది తెలుగు డాక్టర్లు. అలాగే టీచర్లు, అడ్వకేట్‌లు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, బిజినెస్ మ్యాన్‌లు చాలా మందున్నారనమాట. వీళ్ళు కంపల్సరీ తెలుగు నేర్చుకోవాలి. మునిరత్నం నాయుడు గారికి తెలుసు. ఎందుకంటే నేను 2013లో మలేషియా ఎళ్ళినప్పుడు ఆయన గూడా అప్పుడే వచ్చారు. ఆయన సగిలి సుధారాణి గారు, ఇంకా వీళ్ళందరూ రెడ్డి శ్యామల గారు వీళ్ళందరూ వచ్చారనమాట. అప్పుడు మొదలైంది. ఇప్పుడొక పెద్ద అకాడమీ కట్టుకున్నారు. తెలుగు భవనం అన్నమాట. సొంత భవనం. 5 అంతస్తుల తెలుగు భవనం కట్టుకొని అక్కడ కంపల్సరీ రెగ్యులర్‌గా తెలుగులో క్లాసెస్ నిర్వహిస్తున్నారు. తెలుగు యూనివర్సిటీ వాళ్ళ చేత. డిప్లొమాలు పొందుతూ ఉన్నారు. అలా అన్నమాట.
అదంతా గూడా చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. వాళ్ళేంటంటే అప్పుడు నాకు జెప్పిందేంటంటే, ప్రతి ఏటా మేము 5,000 మందికి తెలుగు నేర్పించాలని ప్రతిన బూనామమ్మ మేము తెలుగు నేర్పించాలి అని అన్నారనమాట. అయితే మలేషియా అంటే ఏమంటారంటే, మలేషియా ట్రూలీ ఏషియా అని అంటారనమాట. అక్కడ మలై, చైనీస్, ఇండోనేషియన్, ఇండియన్ ఇలా ఎన్నో జాతుల వాళ్ళు కలిసి ఉంటారు. కలిసిమెలిసి ఉంటారు. అందుకని వాళ్ళేమంటారు మలేషియా ట్రూలీ ఏషియా అనేసేసి బస్సుల మీద కూడా హోర్డింగ్స్ అవన్నీ భలే అందంగా ఉంటుంది. చాలా మంది మన తెలుగు వాళ్ళు బాగా ఆర్థికంగా అక్కడ స్థిరపడ్డారు. 20 ఎకరాల్లో పామొలివ్ తోటలున్న వాళ్ళు గూడా ఉన్నారనమాట. అక్కడ వాళ్ళ ఇళ్ళకెళ్ళి, వాళ్ళ పొలాల మధ్యలోనే ఇల్లు కట్టుకొని చాలా అందంగా ఉంటాయి అక్కడ ఇల్లు కూడా. సో, అక్కడికి వెళితే వాళ్ళు చెప్తారనమాట. ఇదంతా మన పొలం. ఆ పక్కదంతా చైనా వాళ్ళ పొలం. అలా అంటే మధ్యలో ఇట్లా కట్టల అంటే అడ్డుకట్టలు లేకపోతే అట్లా ఏమి ఉండదు. ఉట్టిగా చిన్న ఫెన్సింగ్ లాగా ఉంటుంది అంతే. అంతకు మించి ఏముండదక్కడ. వాళ్ళు చెప్తున్నారు. ఇట్లా మేము గత 25 కలిసే ఉన్నాము. కాకపోతే ఒక్కరోజు కూడా గొడవ పడలేదు. బట్ మనం ఎందుకు మన తెలుగాళ్ళు తెలంగాణ, ఆంధ్ర గొడవ పడతారు మాకు అర్థం కావట్లేదు. చాలా మంది నాకు చెప్పారనమాట. అట్లాగే అక్కడ ప్రతి ఇంటి ముందర ప్రతి తెలుగు ఇంటి ముందర శ్రీరామ జయం అనే ఒక బోర్డు తెలుగు అక్షరాల్లో ఉంటుందన్నమాట. అది చూడగానే ఓహో! ఇది మన తెలుగిల్లు అని అనిపిసి డైరెక్ట్‌గా వెళ్ళిపోవడమే అన్నమాట అలాగా. సో, అదొకటి ఉంటుందక్కడ. అలాగే మనం ఇక్కడ ఏం చేస్తాం మన ఇళ్ళలో మన పిల్లలకి పెళ్ళిళ్ళైతే పెద్ద పెద్ద పటాలు, పెళ్ళిళ్ళ ఫోటోస్ అవి తీసి మనం ఇలా పెడతాం కదా గోడల మీద. అలాగే అదే పద్ధతి అక్కడ వాళ్ళు కూడా పాటిస్తారనమాట. ప్రతి ఇంట్లో కూడా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ ఫోటోస్ పెద్ద పెద్దవి చేసి అలా పెట్టుంటారనమాట అక్కడ. సో, వీళ్ళకి ప్రధానంగా మలేషియాలో తమిళ్ నుంచి గట్టి పోటీ ఉంది మన తెలుగు వాళ్ళకి. సో, తమిళ్‌లో ఏం చేస్తారంటే వాళ్ళ షాపులకి, హోటళ్ళకి అంతా తమిళ పేర్ల బోర్డులు కనిపిస్తాయన్నమాట. ఆ హోటల్‌కెళ్ళినా గూడా, ఆ తమిళ హోటల్‌కెళ్ళినా గూడా, అక్కడ పాటలన్నీ కూడా పొద్దున పూట గాని, సాయంత్రం గాని మామూలుగా పొద్దునైతే దేవుడి పాటలు వేస్తుంటారు. సాయంత్రం సినిమా పాటలు వేస్తా ఉంటారు. అట్లాగే క్యాలెండర్‌లు అన్నీ కూడా తమిళే ఉంటాయన్నమాట. తమిళ పాటలే వస్తాయి. తమిళ క్యాలెండర్‌లుంటాయి. మన తెలుగు వాళ్ళ హోటల్‌లో మాత్రం కొందరికి తెలుగు బోర్డులున్నాయన్నమాట. అందరికి లేవు. సో, నేను ఏంటండి అనంటే వాళ్ళు చెప్తున్నారు తెలుగు బోర్డ్ అని ఉంటే తమిళాళ్ళు రావడం లేదు. సో, మనకు వ్యాపారంలో నష్టం వస్తుంది. అందుకని మేము తెలుగు బోర్డుల కంటే కూడా మేము ఉట్టిగా బోర్డులు పెడుతున్నాం. తమిళ్ బోర్డులు పెడుతున్నాము అని చెప్తున్నారనమాట. సో, అలాగే తమిళతో చూస్తే తెలుగు గుడులు కూడా తక్కువ ఉన్నాయక్కడ. కాపోతే తెలుగు గుళ్ళలో అర్చకులందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు. వాళ్ళకక్కడే నివాసాలిచ్చారు. స్థిర నివాసం వాళ్ళందరూ అక్కడే ఉంటున్నారనమాట. తెలుగు పండుగలు అన్నీ కూడా చాలా ఘనంగా చేస్తూ ఉంటారు. వారంలో ఎంత బిజీ ఉన్న వారంలో ఒక వెడ్నెస్‌డే అనుకుంటా ప్రతి గుడిలో అంటే తెలుగు గుడిలో అక్కడ అందరూ సాయంత్రం అందరూ కలుస్తారు. కలిసి తెలుగు పాటలు భక్తి పాటలు పాడుతూ అట్లా భజనలు చేస్తూ అలా గడుపుతారనమాట. అంటే వాళ్ళు మన సంస్కృతిని కాపాడుకోవడానికి ఒక అదొక సాధనంలాగా ఒక ఆలయాన్ని అలా ఒక సాయంత్రం అందరూ కలవడం అనేది ఒక పద్ధతిలాగా చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అక్కడ పెద్ద ఎత్తున తెలుగు మహాసభలు నిర్వహిస్తారనమాట. చుట్టుపక్కల దేశాలంటే ఇండోనేషియా గాని, లేకపోతే ఈ థాయిలాండ్, మలేషియా, మయన్మార్ ఇలాంటి దేశాల వాళ్ళందరూ కూడా వియత్నాం వాళ్ళందరూ మలేషియాకెళ్ళేసేసి ఆ తెలుగు మహాసభల్లో పాల్గొని వస్తుంటారనమాట. ఆస్ట్రేలియా వాళ్ళు అలా. సో, మలేషియాలో ఇంతలా అభివృద్ధి అంటే ముఖ్యంగా తెలుగు ఇంతలా అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం మూల వ్యక్తి కీర్తిశేషులు మదిని సోమినాయుడు గారు. ఆయన ఉపాధ్యాయులనమాట. కీర్తిశేషులు మదిని ఆయన నేను కలిసాను కూడా. ఆయన ఇప్పుడు లేరు. ఆయన ఏం చేశారంటే మలేషియా ప్రభుత్వం ఆయనకి అత్యున్నత పురస్కారాన్ని కూడా ఇచ్చి సత్కరించిందనమాట. 60 ఏళ్ల క్రితం సైకిళ్ళపై ఒక్కో ఇంటికెళ్ళి మీరు తెలుగు వాళ్ళా? తలుపు తట్టి మీరు తెలుగు వాళ్ళా? అని ఆయన వివరాలు సేకరించి అన్ని రాసుకొనొచ్చి వాళ్ళందరిని కలిపి అలా పిల్లల్ని తప్పకుండా చదివించాలి. చదువుంటేనే ఏమైనా చేయగలం. ఆనాడే 60 ఏళ్ల క్రితమే ఆయనకి అంత ముందు చూపు ఉండిందనమాట. సో, పిల్లల్ని తప్పకుండా చదివించాలి అనేసేసి ఆయన ఒక అందరికి చెప్పటం వల్ల వాళ్ళందరూ కంపల్సరీ అనుకున్నారంట. మనం చాలా కష్టాలు పడ్డాం. మనం కూలీలుగా వచ్చాం. మన పిల్లలు కూలీలుగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అందుకని ప్రొఫెషనల్ కోర్సులే చదివించాలనేసి. అక్కడ డాక్టర్‌గా చదవాలి అంటే సీట్లు చాలా కష్టం. చాలా మంది ఇక్కడికొచ్చి చదువుతారనమాట. అంటే మన ఇండియాకొచ్చి చదివిన వాళ్ళే
అక్షయ్ నాయుడు గారు అనేసి ఆయన ఎక్స్ ప్రెసిడెంట్ గా చేశారు మలేషియా తెలుగు సంఘం నుంచి. ఆయన ఇక్కడే ఇండియాకి వచ్చి చదివారు అనమాట. అట్లాగా చాలా మంది డాక్టర్లు అంటే చాలా మంది తమ పిల్లల్ని ఇండియాకి పంపించి డాక్టర్లు చదివిస్తున్నారు. అలాగా అడ్వకేట్లు, డాక్టర్లు, టీచర్లు ఇట్లా చాలా మంది ఉన్నారు. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు. అలాగా అదంతా కూడా నాయుడు గారు అలా ఆనాడు ఆయన వేసిన దారిలో ఈనాడు కూడా వీళ్ళందరూ నడుస్తూ తెలుగుని రక్షించుకుంటూ తమ తెలుగు జాతిని, మన తెలుగు జాతిని మలేషియాలో తెలుగు వాళ్ళు గర్వకారణంగా నిలిచారు. ఇలా మలేషియా, మయన్మార్ దేశాల్లో తెలుగు గురించి పెద్ద ఎత్తున కృషి జరుగుతోంది. తెలుగును కేవలం వాళ్ళు ఒక భాషగా మాత్రమే తీసుకోవట్లేదు. ఒక అంటే తమ జాతిని అంతటిని సంఘటిత పరిచి ఓ సాధనంగా వాళ్ళు భావిస్తున్నారనమాట. మనం కూడా మన 2 రాష్ట్రాల వాళ్ళు, అలాగే రాష్ట్రం బయట ఉన్న తెలుగు వాళ్ళని గురించి కూడా మనం కలుపుకొని అందరం కలిసి ఒక పెద్ద కార్యాచరణ లాంటిది చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గిడుగు రామ్మూర్తి పంతులు గారు ఆ రోజు ఎంత కృషి చేశారు. ఆయన చేసినటువంటి కృషిలో మనం కొంతైనా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. తెలుగు యూనివర్సిటీ ముఖ్యంగా ఈ దిశలో కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం. ధన్యవాదాలు అనురాధ గారు. ఇక్కడ 2 మాటలు మాట్లాడాలి. ఎందుకంటే 2012లో నేను మలేషియాకు వెళ్ళాను మొదటిసారి. అక్కడికి వెళ్ళి అక్కడ 25 కేంద్రాల్లో మేడం గారు కొన్ని పేర్లు చెప్పారు. 25 కేంద్రాల్లో తెలుగు బోధన జరుగుతుంది. వాటిని పరిశీలించి వచ్చి వారికి అఫిలియేషన్ ఇచ్చి 2013 డిసెంబర్లో మొదటిసారి పరీక్షలు పెట్టాం. ఇప్పటి వరకు దాదాపు ఒక 12 ఏళ్ళు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 5,000 మంది విద్యార్థులు అక్కడ తెలుగు చదువుకున్నారు. వాళ్ళ దగ్గర ఒక ప్రత్యేకత ఏంటంటే 21 రోజు పరీక్షలకు ముందు ఒక క్యాంపులు జరుపుతారు. ఆ క్యాంపులో తెలుగు ఆటలు, జానపద గేయాలు, జానపద పాటలు అవన్నీ కూడా నేర్పించి పిల్లలకు ప్రైజులు ఇచ్చి మోరల్ క్యాంపులు నిర్వహిస్తూ మోడల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా నిర్వహిస్తారండి పిల్లలు. ఒకసారి నేను జడ్జిగా వెళ్ళాను. నిజంగానే వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వాలా అంత ఇదిగా తయారవుతున్నారు పిల్లలు. వాళ్ళకి చాలా నిజంగానే మనందరం గర్వించదగ్గ విషయం. ఇక రెండవది మేడం గారు ఇప్పుడే చెప్పారు, డాక్టర్ అజయ్ కుమార్ రావు గారని. వారే చాలా కృషి చేశారు. 5 అంతస్తుల భవనం ప్లాన్ వేసినప్పుడు నేను వెళ్ళాను. అది పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే మేడం చెప్పారు, ఇప్పుడు 5,000 మందికి మేము తెలుగు బోధన చేయాలని. అంటే 5 దేశాలకు, మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్, బర్మా, ఈ 5 దేశాల్లో కలిపి వాళ్ళు హెడ్ క్వార్టర్ గా చేసుకుని అక్కడ ఈ 5 దేశాలకు తెలుగు బోధన చేయాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి అది నెరవేరాలని ఈ రోజు తెలుగు వారి జన్మదినం సందర్భంగా మనం కోరుకుంటూ తర్వాత వక్తను ఆహ్వానిద్దాం. వారిని గురించి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అబ్దుల్ రజా హుస్సేన్ గారు 11/4/1957 లో జన్మించారు. వారిది స్వస్థలం వచ్చి మంగళగిరిలో జన్మించారు. స్వస్థలం తెనాలి సమీపంలోని నంది వెలుగు గ్రామంలో వారు జన్మించారు. ఇప్పుడు కూడా అక్కడ కూడా వారు నివాసం ఉంటున్నారు. హైదరాబాద్లోనే ఉంటున్నారు. గుంటూరు హిందూ కళాశాలలో డిగ్రీ చదివి నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ, తర్వాత ఎంఫిల్. ఇక్కడ ఆరుద్ర గారి ఈరోజు జయంతి కాబట్టి శతజయంతి అందులో, కాబట్టి వారి త్వమేవహం మీద కావ్యం మీద వారు ఎంఫిల్ రిజిస్టర్ చేసుకొని చేశారు. ఆ సందర్భంగా మన అందరికీ వారికి తరఫున మనం ఈరోజు ఆయనకు జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకున్నాం. ఇక మంగళగిరి డిగ్రీ కళాశాలలో 1 సంవత్సరం ఆయన లెక్చరర్ గా పనిచేసి ఆ తర్వాత ఈనాడు జర్నలిస్ట్ గా 8 ఏళ్ళు ఈనాడు పత్రికలో పనిచేశారు. 88లో కర్షక పరిషత్తులో పిఆర్ఓగా వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయి ఆ తర్వాత జాయింట్ డైరెక్టర్ గా 2015లో పదవి విరమణ చేశారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి కర్షక పరిషత్ ఉన్నప్పుడు పిఆర్ఓగా పనిచేశారు.
ఆ తర్వాత నేదునల్లి జనార్దన్ రెడ్డి గారి భార్య రాజ్యలక్ష్మి మేడం గారు విద్యా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. అప్పుడు ఆమెకు కూడా ఓఎస్డీగా వ్యవహరించారు. ప్రస్తుతం ఫేస్బుక్ లో సాహితీ సేవ చేస్తున్నారు. వీరు రచనలు చాలా చేశారు. పింగళి వెంకయ్య జీవిత చరిత్రము 1988లో రాశారు. సాహిత్య వ్యాసాల సంకలనం 88 ఒకటి, 2005లో ఒకటి విద్యాసేవ వ్యాసాలు. ఆయన పనిచేసిన చోటంతా ఆయన బహుముఖీనమైనటువంటి మార్పులు చేసుకుంటూ తన సబ్జెక్టును ఆ విధంగానే ఇక్కడ పుస్తకాలు వచ్చాయి. ఇక చుక్కా రామయ్య గారి జీవిత చరిత్ర మీద రాశారు. తర్వాత వచ్చి బాలలకు సంబంధించి బాల కలాం, అబ్దుల్ కలాం సంబంధించి రాశారు. ఇంకోటి తిరంగా ముసల్మాన్ అనే సంపుటి ఒకటి చేశారు. దాని మీదనే ఇప్పుడు వారు అనేక ప్రచురణలు కూడా చేపడుతున్నారు. హజ్ యాత్రకు సంబంధించి మార్గదర్శకాలు కూడా వారు ప్రింట్ చేయడం జరిగింది. ఇక జనార్దన్ రెడ్డి గారి జీవిత చరిత్రను రాశారు. అపరాజిత అనే ఎయిడ్స్ సంబంధించిన బాధితులకు సంబంధించి ఒక గ్రంథాన్ని రాశారు. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రను రాశారు. నెల్లూరు బ్రౌన్ బంగోరే గురించి, అంటే బంగోరే ఆయన పేరు ఒరిజినల్ పేరు వచ్చి బండి గోపాల్ రెడ్డి గారి జీవితం, ఆయన వారిని గురించి కూడా రాశారు. తర్వాత వ్యవసాయ మార్కెటింగ్ పథకోసం కూడా, ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ కంపెనీ పనిచేశారో అక్కడంతా వీరు దానికి సంబంధించినటువంటి సేవ, భాషా సేవ చేశారు. మొత్తం 27 గ్రంథాలు వీరు రాసి ముద్రించారు. ఇక ఆచార్య గంగప్ప గారి పురస్కారము, నాగభైరవ పురస్కారము, అమరావతి సాహితీ మిత్రుల ఉగాది పురస్కారాలు వీరు పొందారు. అటువంటి అబ్దుల్ రజా హుస్సేన్ గారిని, ఆయన మనకి ఈరోజు ఇద్దరు కూడా పత్రికకు సంబంధించిన వారే రావడం, తర్వాత కనకదుర్గ గారు కూడా ఉన్నారు ఈరోజు, ఆమె కూడా పత్రికలకు సంబంధించిన ఆమె. కాబట్టి అబ్దుల్ రజా హుస్సేన్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి. మోడరేటర్ ఆచార్య మునిరత్న నాయుడు గారు, డిపి అనురాధ గారు, మా నిర్వాహకులు డాక్టర్ బిట్టు వెంకటేశ్వర నా సీనియరు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా నమస్కారాలండి. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందండి. అనురాధ గారు విదేశాల్లో ఉన్న తెలుగు వారి గురించి, మన తెలుగు గురించి వాళ్ళు పడే తపన, వాళ్ళ ప్రేమ గురించి చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని చెప్తారు. తెలుగుదేశంలో ఉండి మనం తెలుగును పట్టించుకోవట్లేదు, కానీ విదేశాల్లో ఉండి వాళ్ళు పాపం వాళ్ళు పడే తపన చూస్తే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ గిడుగువారి పుణ్యం అంటే ఈ ప్రోగ్రాంకి రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. అనురాధ గారు చాలా స్టడీ చేశారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మన తెలుగు అమలవుతున్న తీరు కానివ్వండి, మనం తెలుగు పట్ల ఉన్న భాషాభిమానం కానీ చూసినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుందండి. చాలా బాధగా ఉంటుంది. నిజానికి ఇప్పుడు తెలుగు భాష చాలా ప్రమాదంలో ఉంది. ఇదే కనుక కొనసాగితే కొన్నాళ్ళకి తెలుగు భాష మాట్లాడే వాళ్ళే ఉంటారు, రాసేవాళ్ళు చదివేవాళ్ళు ఉండరండి. ఆ తర్వాత మాట్లాడేవాళ్ళు కూడా మాయమైపోతుంది. ఇది నా అభిప్రాయం అండి. ఇది నేను గత 52 ఏళ్ళుగా ఈ తెలుగు సాహిత్యంలోనే ఉన్నానండి. నేను 50-52గా నేను రచన చేస్తూనే ఉన్నాను. నాకు తెలుగు అంటే చాలా ప్రేమ, అభిమానం కూడా. సరే, దేశ భాషల సంస్కృతంబు దేశ భాషలందు తెలుగు లెస్ అని మనం చెప్తున్నాము. యాక్చువల్గా అది పాతదే, తెలుగు లెస్, దేశ భాషలందు తెలుగు లెస్. ఇంతకుముందు మనకి హిందీ తర్వాత మన భారతదేశంలో మాట్లాడుకునే 2వ భాష అండి తెలుగు. అంతమంది ఉండేవాళ్ళం మనం. 2వ భాష తెలుగు ఉండేది. ఇప్పుడు అది 4వ స్థానానికో 5వ స్థానానికో దిగిపడిపోయిందండి. ఇంకా కొన్నాళ్ళు అయితే అది 10వ స్థానానికో 15వ స్థానం పడిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన తరం అండి, నా తరం వరకు తెలుగు బాగానే ఉందండి. నా పిల్లల తరానికి వచ్చేసరికి బాగా పలచబడిపోయింది. కనీసం వాళ్ళు ఏదో తెలుగులో సెకండ్ లాంగ్వేజ్ చదువుకొని కొద్దిగా తెలుగు అంటే ఏదో చదవటానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నా 3వ తరం, నా మనవడు మనవరాళ్ళండి, వాళ్ళకి అస్సలు తెలుగు రాదండి. మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు. చిత్రం ఏంటంటే, మొన్న వాళ్ళ పుస్తకాలు చూశాను నేను. తెలుగు పరీక్ష అంటే మా తాత తెలుగు మాస్టర్ కదా అని చెప్పి నా దగ్గరికి వస్తూ ఉంటారండి తెలుగు నేర్చుకోవడానికి. సంతోషం అంతవరకు. వాళ్ళు నేర్పించే వాళ్ళు కూడా తెలుగుని ఇంగ్లీష్లో నేర్పిస్తున్నారండి.
చాలా బాధపడాల్సిన విషయం ఏంటంటే తెలుగు భాషని తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో నేర్పిస్తున్నారు. అమ్మ ఉందనుకోండి, ఆ అనేది తెలుగులో రాస్తున్నారు, ఎంఎంఏ మా అమ్మ అని వాళ్ళు నేర్పిస్తున్నారండి. ఇలా నేర్పించడం వల్ల వాళ్ళకి అసలు తెలుగు రావటం పోయి అసలు తెలుగు భాష అంటేనే వాళ్ళకి చాలా బోరు కొట్టేస్తా ఉంది. ఏది నా తాత ఇదంతా ఈ తెలుగు అంతా వేస్ట్, అబ్బాయి నాకు తెలుగు అక్కర్లేదు అనే పరిస్థితికి వచ్చేసారండి వాళ్ళు. నేను ఏదైనా తెలుగు చెప్తాను రారా అంటే తెలుగు వద్దులే నాన్న, తాత మేము ఇంగ్లీష్ చదువుకుంటామని చెప్తా ఉన్నారు. ఇది టోటల్గా మన 2 రాష్ట్రాల్లో ఉన్న మన మైండ్ సెట్టింగ్ అండి, మన పిల్లల మైండ్ సెట్టింగ్. పిల్లలే కాదు, పిల్లల తల్లిదండ్రుల మైండ్ సెట్టింగ్ అన్నమాట ఇది. సో ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు నేర్పించడం వల్ల, ఎల్కేజీ నుంచి మన తెలుగు బోధించకపోవడం వల్ల జరుగుతున్న అన్యాయం కానీ జరుగుతున్న అన్యాయం ఇంత కాదండి, చాలా అన్యాయం జరిగిపోతూ ఉంది. నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. అసలు తెలుగు మీడియం పాఠశాలలు లేవండి 2 రాష్ట్రాల్లో. పల్లెల్లో గ్రామాల్లో చూస్తే అక్కడ తెలుగు మీడియం ఉంటుంది కానీ పిల్లలు ఉండరు. అక్కడ తల్లిదండ్రులు కూడా ఏమీ లేని వాళ్ళండి, అంటే లేబర్ అంటే ఏమీ లేని పిల్లకాయలు, వాళ్ళు మాత్రమే ఆ తెలుగు మీడియంలో చదువుతున్నారు తప్ప డబ్బులు ఉన్న వాళ్ళు కాస్త పర్లేదు అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా తెలుగు మీడియంకి రావటం లేదు. కాబట్టి క్రమక్రమంగా ఆ తెలుగు ముచ్చట కూడా తీరిపోతుంది మనకి. ఇప్పుడు ఇంగ్లీష్ అంతా ప్రపంచ భాషగా మారిపోయింది. ఇంగ్లీష్ చదువుకుంటేనే ఉద్యోగాలు, భవిష్యత్తు అనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. దీంతోపాటు పోటీ పరీక్షలు కూడా ఇంగ్లీష్ అవసరాన్ని వాదించేవాళ్ళు ఎక్కువైపోయారు. ఫస్ట్ లాంగ్వేజ్ సరే, కనీసం సెకండ్ లాంగ్వేజ్ అన్నా మనం బోధిస్తున్నాం అంటే అది లేదు. సెకండ్ లాంగ్వేజ్ అనేసరికి సంస్కృతమో ఫ్రెంచో ఏదో పెట్టేసి వాళ్ళందరికీ సెకండ్ లాంగ్వేజ్ ఆప్షన్గా ఇచ్చేస్తున్నారు. అంటే తెలుగు కంపల్సరీ కాకుండా ఆప్షన్ అయిపోయింది. ఆప్షన్ అనేసరికి సంస్కృతం రాస్తే వాళ్ళు 90 మార్కులు 95 మార్కులు వేసేస్తున్నాయి. క్వశ్చన్ పేపర్ రాసినా కూడా 95 మార్కులు వచ్చేస్తున్నాయి. అందుకని వాళ్ళు తెలుగు భాష మనకేందుకు తలకాయ నొప్పి, మనకు కావాల్సిన మార్కులు కదా అని చెప్పి వాళ్ళు ఏ ఫ్రెంచ్కో సంస్కృతానికో వెళ్ళిపోతున్నారు. ఇలా మన వాళ్ళందరినీ డైవర్ట్ చేస్తూ, తెలుగు భాషకు దూరం చేస్తూ, అసలు మన పిల్లల్ని తెలుగు చదవడం కానీ చదువు రాయటం కానీ లేకుండా చేసేస్తున్నారండి. ఇది ఇలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మధ్య, అంటే ఒక ఏడాది అయిందండి, కేంద్ర ప్రభుత్వం ఒక నూతన జాతీయ విద్యా విధానం అని ఒక విద్యా విధానాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదండి దాన్ని సరిగా, ఇంకా మొదలు కాలేదనుకుంటాను. 1 నుండి 8వ తరగతి వరకు పాఠశాల విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగించాలి. ఇట్స్ వెరీ గుడ్ అండి, మంచి నిర్ణయం యాక్చువల్గా అయితే ఇది, కానీ అమలు జరగట్లేదు. ఇంకా 1 నుండి 8వ తరగతి వరకు పాఠశాల విద్యా బోధన మాతృభాషలోనే కొనసాగించాలి. ఇది నూతన విద్యా విధానంలోని మౌలిక అంశం అండి. ఈ అంశాన్ని మనం అందరం మద్దతు పలకాలి, మనం అందరం దీని మీద నిలబడాలి. ఇక ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి సాంకేతిక విద్యను కూడా హిందీ భాషలో ప్రవేశపెడతామని చెప్పి కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని మనం వ్యతిరేకించాలి. కేవలం హిందీ భాషలో పెడితే హిందీ రాని మనం తెలుగు వాళ్ళం, మనం దాన్ని పోటీ చేయలేమండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటున్నాయి తప్ప భాష, సంస్కృతి అన్న విషయాన్ని మర్చిపోతున్నాయి. సో ఇప్పుడు నా ప్రతిపాదన ఏమిటంటే, జాతీయ నూతన విద్యా విధానంలో వారు చెప్పిన మొట్టమొదటి పాయింట్ మనం అంగీకరించాలి. 1 నుండి 8వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన జరగాలి. ఆ మేరకు తెలుగు భాషలోనే మన 2 రాష్ట్రాలు కూడా 1 నుండి 8వ తరగతి వరకు తెలుగులోనే విద్యాబోధన జరగాలి. ఆ తర్వాత వాళ్ళ ఇష్టం, తెలుగు ఒక సబ్జెక్ట్గా ఉంటే చాలు. కనీసం మాతృభాషలో విద్యాబోధన జరిగితే పిల్లల వికాసం వస్తుందండి, పిల్లల్లో ఆ బుద్ధి వికసిస్తుంది. ఆ విషయం అందరికీ తెలుసు. నా ప్రతిపాదన ఏంటంటే, తెలుగు మీడియం చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇవ్వండి. ఒక 5%, 10% పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు తెలుగు చదువుకుంటారు. ఉద్యోగాల కోసం అయినా సరే కనీసం తెలుగు చదువుకుంటారు. 2, తల్లిదండ్రులండి. తల్లిదండ్రులు కూడా తెలుగు భాష మీద ప్రేమ లేదు, మన పిల్లలు తెలుగులో చదువుకోవాలన్న ఇది కూడా లేదండి వాళ్ళకి. ఎంతసేపు ఇంగ్లీష్ చదువుకోవాలి, మన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, అమెరికాకి వెళ్ళాలి, రష్యాకి వెళ్ళాలి, మన పిల్లకాయలు మధ్యపెచ్చి ఉద్యోగాలు చేసుకోవాలి, అబ్రాడ్కి వెళ్ళాలన్న ఇది తప్పితే అసలు మన పిల్లలకి తెలుగు రాదు, తెలుగు భాష నేర్చుకోవాలి అన్న ఒక ఇది కూడా లేకుండా పోతా ఉంది. సో రాష్ట్రంలో తెలుగు మీడియాన్ని కనీసం 1 నుండి 8వ తరగతి వరకైనా అమలు చేయాలన్న విధానాన్ని మనం
ఒత్తిడి చేయాలండి మనమంతా. తెలుగు భాష మీద ప్రేమ ఉన్న వాళ్ళంతా కూడా కనీసం 1 నుండి 8వ తరగతి వరకైనా సరే తెలుగులో బోధించాలి. ఒకటి, ఇంగ్లీష్తో పాటు తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉండాలి. అలాగే చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో కూడా అన్ని స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండటం వల్ల తెలుగుని స్ఫూర్తిగా మర్చిపోతున్నాం అండి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రభుత్వ స్కూళ్ళు మాత్రమే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇంగ్లీష్ భాషకి తెలుగు భాషని బోధించాలి. 1 నుండి 8వ తరగతి వరకు కేవలం ప్రభుత్వ పాఠశాలే కాకుండా తెలుగు మన ప్రైవేట్ పాఠశాలలో కూడా తెలుగుని బోధించాలి. సో తెలుగు భాషను ప్రేమించే వాళ్ళు, ముఖ్యంగా తల్లిదండ్రులు దృష్టి పెట్టకపోతే మన భాష మృత భాష అయిపోతుందండి. కొన్నాళ్లకు అసలు తెలుగును మాట్లాడే వాళ్ళే ఉండరు ఈ దేశం మీద, ఈ ప్రపంచం మీద, మీ భూమి మీద. ప్రస్తుతానికి చాలా మంది, ఇప్పుడు నా పిల్లలు, నా మనవలు మనవరాళ్ళు, వాళ్ళకి తెలుగు రాదండి. ఎందుకంటే వాళ్ళు తెలుగు చదువుకోవాలన్నా కూడా తెలుగు మీడియం స్కూల్ లేదు నేను చేర్చడానికి. చాలా మంది చెప్తా ఉంటారు, మీ పిల్లల్ని ఏమో ఇంగ్లీష్ మీడియం చేర్చుకుంటారు, మరి మా పిల్లల్ని తెలుగు మీడియం చేర్చమంటారా అని. అసలు తెలుగు మీడియం ఉంటే కదా చేర్చడానికి. ఏమి ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తారు ఎవరైనా? కాబట్టి ఆ సాకులు తీసేసి కనీసం 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుగు మీడియాన్ని మళ్ళీ ప్రవేశపెట్టాలి. చదువు అంటే కేవలం ఇంగ్లీషే కాదు, చదువు అంటే మన మాతృభాష కూడా. మన మాతృభాషలో ముందు మనం చదువుకొని ఆ తర్వాత ఇతర భాషలు మనం నేర్చుకుంటే మనం ఇంకా పురోగతి సాధిస్తామండి. ఆ విషయం తల్లిదండ్రులు తెలియాలి ముందు. తల్లిదండ్రులు ముఖ్యంగా మన పిల్లలు తెలుగులో చదువుకోవాలి, మన తెలుగు భాషను మనం కాపాడుకోవాలి, మన తెలుగు సంస్కృతి మనం కాపాడుకోవాలనే ఒక ఉద్దేశపూర్వకంగా ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప మన తెలుగు ముందు చాలా ప్రమాదాలు పడే అవకాశం ఉంది. కాబట్టి మనందరం కూడా మన పిల్లల్ని తెలుగు చదివిద్దాం, తెలుగులోనే చదివిద్దాం, తెలుగు మీడియంలో చదివిద్దాము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలుగు మీడియాన్ని ప్రవేశపెడితే తప్ప మనం మన పిల్లల్ని తెలుగు చదివించుకోలేమన్నమాట. మేమంతా తెలుగు మీడియం చదివిన వాళ్ళమే, మా సీనియర్లు అందరూ తెలుగు మీడియం చదివిన వాళ్ళమే, మేమంతా బాగానే ఉన్నామండి. చాలా మంది చెప్పేది అందరూ తెలుగు మీడియం చదవటం వల్ల అసలు అభివృద్ధి ఉండదు, వాళ్ళు పైకి రారు, ఈ పిచ్చి మాటలు మాట్లాడటం అని ఎక్కువైపోయిందండి జనానికి. సో వీళ్ళందరి బ్రెయిన్ వాష్ చేసే తప్ప ఈ తెలుగు భాషకి మోక్షం ఉండదండి. మన తెలుగుని మనం కాపాడుకుందాం, మన తెలుగుని మనం పరిరక్షించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాయుడు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్ అబ్దుల్ రజా హుస్సేన్ గారు. సార్ మీరు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మీరు అన్నట్టు 8వ తరగతి వరకు ఉంది, తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సుల్లో కూడా తెలుగు మీడియం ఆయా ప్రాంతాలకు మీడియం చేయమని దానికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ కూడా ట్రాన్స్లేషన్ జరుగుతున్నదండి. దాని వరకు ఇబ్బంది లేదు. మన స్టేట్లే ఇబ్బంది పెడుతున్నది. మన స్టేట్లు మన 2 రాష్ట్రాలకే కాదు ఈ రోజు ఇబ్బంది. అంటే నేను ఇంటర్నేషనల్ తెలుగు సెంటర్ డైరెక్ట్ గా పనిచేశాను కాబట్టి నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ తోటి. మన ఉభయ రాష్ట్రాల్లోని పాఠ్య పుస్తకాలు, తెలుగు మీడియం పాఠ్య పుస్తకాలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటివి. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ కాకపోతే ఇప్పుడు అక్కడ కూడా పోతున్నది బాధ. అవునండి, పక్క రాష్ట్రాలు కర్ణాటక, అండమాన్కి పోతాయి, వెస్ట్ బెంగాల్కి పోతాయి, అస్సాంకి పోతాయి ఇక్కడి నుండి, అదేవిధంగా గుజరాత్కి వెళ్తాయి. ఈ పుస్తకాలన్నీ అక్కడికి పోకపోతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం నవోదయ సిబిఎస్ఈలో తెలుగు టీచింగ్ ఉందండి. నేనే తయారు చేశాను. తెలుగు యూనివర్సిటీలో నవోదయకు టెక్స్ట్ బుక్స్ తయారు చేసినాం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు. ఉన్నాయండి, సేల్స్ ఉన్నాయండి, ఉన్నాయి. అదే విధంగా సిబిఎస్ఈకి 1 నుండి 8 వరకు చేశామండి, అవి ఉన్నాయండి. కాబట్టి నేషనల్ పాలసీకి అక్కడ ఇబ్బంది లేదండి. వచ్చిండేది మన స్టేట్ పాలసీనే. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయాన్ని గుర్తించమని నేను ఇప్పటికే ఇదివరకు కూడా చెప్పాను. మళ్ళీ ఈ రోజు ఆ విషయాన్ని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాలు వాడిని ఇంప్లిమెంట్ చేయట్లేదు నేషనల్ పాలసీ. ఇప్పుడు ఇక్కడ చేయకపోగా అక్కడ కూడా పోతున్నా సార్. ఇప్పుడు అక్కడ టీచర్లు ఉన్నారు. అవునండి, పాఠ్య పుస్తకాలు లేకపోతే వాళ్ళు ఏమైపోతారు? అవునండి నిజమే. కాబట్టి ఆ విషయాన్ని దృష్టి పెట్టుకొని కనీసం వాళ్ళకైనా ప్రింట్ చేసి పంపిస్తే తప్ప అక్కడ కూడా తెలుగు బోధన పూర్తిగా మూతపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పని ఎవరు చేయాలండి? పుస్తక ముద్రణ ఎవరు చేయాలి? టెక్స్ట్ బుక్ ప్రెస్, మన టెక్స్ట్ బుక్ ప్రెస్, తెలంగాణ ప్రెస్, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అదేలేండి వాళ్ళు చేయాలి. అస్సాంలో కూడా 6 స్కూళ్ళు ఉన్నాయండి, తెలుగు స్కూళ్ళు.
మేడం గారు ఇప్పుడు చెప్పారు అవునండి. బర్మా నుండి వచ్చారని, ఇప్పుడు బర్మా నాయుడు అని వచ్చాడని చెప్పారే, ఆ అవునండి. విధంగానే అవునండి. బర్మా నుండి కాండసీకులుగా 25,000 మంది వచ్చి టిన్సుకియా జిల్లాలో లిడో అనే ప్రాంతంలో ఉన్నారు, ఆ, బొగ్గనుల్లో పనిచేస్తూ. వాళ్ళకు అదే. టీచింగ్ చేయడానికి తెలుగు స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక 6 రైల్వే యా. స్కూల్స్ ఉన్నాయి. మరి ఆ. వాళ్ళంతా ఏమైపోవాలి? అదే ఇప్పుడు మన దగ్గర అసలు మనమే తెలుగు ఇంప్లిమెంట్ చేయట్లేదు కదా, ఇక మనం పుస్తకాలు ఏమి వస్తామండి. అదే కదా, ఇది మహారాష్ట్రలో ఇంకొక ఆ, విజయభాస్కర్ రెడ్డిని ఉన్నారు, ఇప్పుడు మనకు వచ్చారు, ఆయన కూడా అక్కడ ఆయన టీచర్ గా రిటైర్ అయ్యారు. యా. అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఏం చేసిందంటే 5వ తరగతి వరకు ఆయా మాతృభాషల్లోనే తెలుగు బోధన. యా, సంతోషం. ఏమే యా. ఒక్క సైన్స్ మ్యాథ్స్ మాత్రం 3వ తరగతి నుండి ఇంగ్లీష్ పుస్తకాలు ఇస్తున్నారు. ఓ, బాగుందండి. ఇలాంటివన్నీ తెలుగులోనే ఉంటాయి, యా. వాళ్ళకి జరుగుతున్నది. మరి అదే విధంగా మనకేడ ఎందుకు పెట్టకూడదు? మనం అదే. కూడా పెట్టచ్చు కదా. లేదు మీరు అన్నట్టు 2 పెట్టేస్తే ఎవరికి ఏది ఇష్టం ఉంటే చదువుకుంటారు. అక్కడ ఆ, 2 మీడియం నడుస్తున్నాయి కదా, 2 2 మీడియం మీడియాలు నడుస్తుంది, నడవాలి సార్. 2 ఇక్కడ మీడియం ఇబ్బంది ఏంటంటే నడుస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే ఆ, తెలుగుకు డిమాండ్ లేకపోవటం అండి. మన అదే తల్లిదండ్రులు మీరు అన్నట్టు తల్లిదండ్రుల్లో లేకపోవడమే. తల్లిదండ్రుల బాధ్యత అండి, పూర్తి బాధ్యత అవును. తల్లిదండ్రులు. ముందు పాలకులు పక్కన పెడదాం. మనం డిమాండ్ చేస్తే ఎవరి కోసం పెడతారండి వాళ్ళు? సార్ అంటే ఒక్క చిన్న మాట సార్ చెప్పచ్చా? చెప్పండి చెప్పండి అమ్మా, కనకదుర్గ గారు, మీరు చెప్పండి 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 చెప్పండి. కాదు, ఇందాక నుంచి అందరూ తెలుగు తెలుగు అంటున్నాం కదా, అమ్మా, మేమందరం తెలుగు మీడియంలో చదువుకున్నాం కానీ టీచర్స్ ఎంతమంది ఉన్నారు అది చెప్పండి సార్. ముందు తెలుగు మీడియం పెట్టిస్తారు, తెలుగు మాట్లాడడం సరిగా వచ్చిన వాళ్ళు ఎవరు, రాయడం వచ్చిన వాళ్ళు ఎవరు, అమ్మా, అది టీచర్లకి మెయిన్ శిక్షణ సార్. టీచర్లకు శిక్షణ ఇవ్వాలి కదా మనం. టీచర్స్ ఎట్లా మంచి తెలుగు బోధిస్తారు, అదొక్కటే నా క్వశ్చన్ సార్. మేమందరం తెలుగు మీడియంలో చదువుకున్నాం, అప్పుడు టీచర్స్ వేరు, మాకుండే గురువులు వేరు. ఇప్పుడు అలాంటి గురువులు ఎవరున్నారు, ఎంతమందికి మంచి తెలుగు వచ్చు, తెలుగు నిజమేనమ్మా, బోధించగలరు? ఫస్ట్ థింగ్. నిజమేనమ్మా, మీరు చెప్పింది చాలా నిజం అమ్మా. పురుషోత్తం గారు సార్ మాట్లాడండి. పురుషోత్తం గారు నమస్తే. మేడం మేడం మాట్లాడండి. విషయం ఆ, అదే, అధ్యాపకులు ఉన్నారా అంటే అంటే అది మరీ అంత పెద్ద కష్టమైన విషయం అయితే కాదు. నిజంగా సమకూర్చుకోవాలి అనుకుంటే మీలాంటి పెద్దలు తలుచుకొని రాజకీయ సహకారం కొంచెం ఒక అడుగు వేస్తే అది ఒక 6 నెలల్లో ఖచ్చితంగా, 6 నెలలు, సంవత్సరం, అది చాలా తక్కువ, స్వల్పకాలం పట్టే సమయం. అది నిజంగా మరీ కష్టతరమైంది, అసాధ్యమైంది అయితే కాదు. ఈ కొత్త తరానికి అదేనండి, మనం ఇందాక అన్నట్టు డిమాండ్ లేకుండా పోయింది అన్నారు ఒక పదం. ప్రపంచం మొత్తం డిమాండ్ మీదే వస్తుంది. సో మనం తెలుగు భాషకు డిమాండ్ కలిగించాలి. సో మన అందరి ప్రయత్నం కూడా అది 2 రకాల డిమాండ్, ఒకటి ఫర్ ప్రాఫిట్, ఇంకోటి నాట్ ఫర్ ప్రాఫిట్. సో ఫర్ ప్రాఫిట్ లోని లాభాపేక్ష కలిగిన దాంట్లోని, లాభాపేక్ష లేని దాంట్లోని రెండింటికి డిమాండ్ తేగలిగితే ఖచ్చితంగా తెలుగు భాష ముందుకెళ్తుంది. అంటే ఇక్కడ కొంతమంది పెద్దలు వ్యక్తం చేసినట్టు తెలుగు భాష చాలా ప్రమాదంలో ఉంది అన్నదాన్ని నేను ఏకీభవించను. మేబీ బహుశా పరభాష పదాలు మన దాంట్లోకి చాలా త్వరగా చొచ్చుకొస్తున్నాయేమో. మనం దానికి కొంచెం ఎంతవరకు తీసుకెళ్ళగలం, ఎలా తీసుకెళ్ళగలం ఏంటన్న విషయం మీద అందరి పెద్ద సహకారం తీసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా తెలుగు కూడా మరింత మెరుగుపడి ఇంకా ఎన్నో తరాలు, వందల తరాల పాటు అజరామర భాషగా నిలుస్తుంది. ఒక విషయం అండి, సారీ ఏమనుకోవద్దు. పరభాష పదాలు అన్నారు కదా, పరభాష పదాలతో మనకు ప్రమాదం లేదండి. అసలు మన భాషతోనే మనకు ప్రమాదం ఉంది. మనం మాట్లాడకపోతే పరభాష పదాలు మీరేమి తప్పట్టేసి పని లేదండి. భాషలో ఆగమన ప్రధానాలు ఉంటాయండి, భాషలో ఇచ్చిపుచ్చుకోవటం ఉంటుంది కాబట్టి మనం ఏ భాషా పదాలైనా స్వీకరించవచ్చు, తప్పు లేదు. కానీ అసలు భాషే లేదే మన దగ్గర. మీరు పరభాష దాకా వెళ్ళారు, అసలు భాషే లేదు మన దగ్గర. మనకి సార్ ఒక నిమిషం. పురుషోత్తం గారు ఇంజనీరు, ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాడు. ఆయన ఇప్పుడు ఒక ఉద్యమం మొదలు పెట్టాడు, తెలుగు ఉద్ధరణ కోసం. పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి ఈ విధంగా పాల్గొని వారి ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నాడు. చాలా సంతోషం. అంటే గ్రామాల స్థాయిలో దాని గురించి వచ్చి నాతో అప్పుడప్పుడు డిస్కస్ చేస్తుంటారు. నిన్న అదే పనిగా వచ్చారు, హైదరాబాద్ వచ్చి డిస్కస్ చేసి వెళ్ళారు 3 రోజుల క్రితం. ఇంకొక అచీవ్మెంట్ ఏంటంటే, నాకు తెలిసిన ఇంజనీర్లు చాలా మంది ఈరోజు తెలుగు కవిత్వం రాయడానికి, కథలు రాయడానికి ముందుకు వస్తున్నారు, పుస్తకాలు వేస్తున్నారు. వాళ్ళు మేమేం చేయాలో చెప్పండి సార్ అని చెప్పి నా నెంబరు సిఐఎల్లో నేను పనిచేశాను కాబట్టి అక్కడ నా నెంబర్ అక్కడ ఉండదు వరకు. దాన్ని బేస్ చేసుకుని చాలా మంది నన్ను బయట దేశాల నుండి, బయట రాష్ట్రాల నుండి నాకు కన్సల్ట్ చేశారు. కాబట్టి వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి త్వరలోనే తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. అది తప్పకుండా జరుగుతుందని ఆశిస్తున్నాను మీ అందరి సహకారంతో. ఇప్పుడు పురుషోత్తం గారు, మీ ఉద్దేశం 2 వాక్యాలు చెప్పండి మొత్తం. 2 వాక్యాలు మాటనయ్యా, ఇంగ్లీష్ లో చెప్తాను.
ఎవ్రీ క్రియేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రక్షన్, ఎవ్రీ డిస్ట్రక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్. సో కొత్త పదాలు, పాత పదాలు, కొత్తవి పుట్టుకొస్తూ ఉంటే ఆటోమేటిక్గా పాతవి పోతూ ఉంటాయి. సో మనం మన పని పాతవి కాపాడుకుంటూ కొత్తదనాన్ని ఆస్వాదించడమే. మీలాంటి పెద్దలందరూ ఆశీస్సులు కావాలి. ధన్యవాదాలు. శుభ సాయంత్రం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు పురుషోత్తం గారు. చర్చా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, అదేవిధంగా శ్రీమతి డిపి అనురాధ గారికి, అబ్దుల్ రజా హుస్సేన్ గారికి, కనకదుర్గ మేడం గారికి, మా ఈ ఆర్గనైజర్ ఆచార్య బిట్టు వెంకటేశ్వర్లు గారికి అందరికీ ధన్యవాదాలు. ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది మనం ఏదైనా ఇట్లా ఐడియాలు, చర్చల ద్వారా ఐడియాలు ఏమైనా వస్తాయేమో అనే ఉద్దేశంతో మనం పెడుతున్నాము. మరి ప్రాథమిక విద్య అనేది ఖచ్చితంగా ఉండాలని అందరు చెప్పారు. ఇప్పుడు నేషనల్ పాలసీగా పెట్టినారని రాజా హుస్సేన్ గారు చెప్పారు. దాన్ని మనం ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎటు గవర్నమెంట్ నేషనల్ పాలసీని ఇంప్లిమెంట్ చేయండి అని మనం తీసుకెళ్ళాలి. అట్లాగే మేడం గారు చెప్పారు, వాళ్ళు అస్తిత్వం కోసం, అనురాధ గారు చెప్పారు, అస్తిత్వం కోసం బ్రతుకుతున్నారు వాళ్ళు. అక్కడ కులం లేదు, మతం లేదు, దేశం లేదు, ఓన్లీ అస్తిత్వం, తెలుగు భాష అస్తిత్వం. వాళ్ళందరూ అస్తిత్వం కోసం బ్రతుకుతున్నారు. తెలుగు వాళ్ళు ఉంటే చాలు, అందరు కలిసి ఏకం అవుతున్నారు. అంటే ఎంత బాధ ఉంటే, ఎంత మనసులో ఎంత గట్టిగా అభిప్రాయం ఉంటే వాళ్ళు అట్లా ఇదవుతున్నారు, ఏకమవుతున్నారు. అంటే ఇది అట్లాంటి పరిస్థితి ఏర్పడితే వస్తుందేమో తప్ప, కాకపోతే మనం అదే ఏమి మార్గదర్శకాలు దొరుకుతాయి అనే దానికోసమే చర్చలు పెట్టాము. ఈ చర్చని ఇంకా చూస్తున్నాం. కొన్ని 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 పాయింట్లు దొరికాయి, కొన్ని పాయింట్లు దొరికితే వాటి మీద గట్టిగా మనం. సార్, దురదృష్టం ఏంటంటే మీరు అప్పుడే అన్నారు చూడండి, మన వాళ్ళు దేనికైనా ఎమికబుల్ గా అడ్జస్ట్ అయిపోతారు. ఇప్పుడు అదే పరిస్థితి మన అనురాధ మేడం తెలుసు. ఎందుకంటే మలేషియాలో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు మాకు రక్షణ కల్పించరా, మీరు మా పక్కన మాట్లాడరా అని అడుగుతారు. మనం అక్కడికి పోతే మనం ఏం చెప్పేది, మనకే లేదు. మనకు ఫస్ట్ ఇప్పుడు ఎక్కడైనా ఒక శాసనం మొన్న రీసెంట్ గా పేపర్ లోనే వచ్చింది, ఏదో శాసనం కనపడింది. స్టాలిన్ అది ట్విట్టర్ లో పెట్టాడు. తమిళ, అది ఏంటంటే తమిళదు చాలా పురాతనమైనది అని తెలియజేసే శాసనం అన్నమాట. ఆ శాసనం ఆయన ట్విట్టర్ లో పెట్టుకున్నాడు. ఇప్పుడు మనం గిడుగు రామ్మూర్తి పంతులు గారిది మనం తెలుగు భాషా దినోత్సవం అని ఏ చీఫ్ మినిస్టర్, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్, లేకపోతే ఎవరైనా మినిస్టర్ అయినా తెలుగు శుభాకాంక్షలు ఏమైనా పెట్టారా? అంటే మనకి ఇక్కడ ఒక చారిత్రకంగా ఒక దెబ్బ తగిలిందండి. మనకి ఆంధ్రప్రదేశ్ లో, ముఖ్యంగా కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏమైందంటే, బౌద్ధ జైనాల్లో తెలుగులోనే వచ్చాయి పుస్తకాలు. అవన్నీ ఈ మత ఉద్యమాల వల్ల ఏమైందంటే ఆ లిటరేచర్ నగలబెట్టారు. తమిళనాడు దాకా పోలేదు ఏది, ఈ బౌద్ధం కానీ జైనం కానీ. అందువల్ల వాళ్ళకి శిలప్పధికారం అని 1వ శతాబ్దం పుస్తకం ఉంది. 1వ శతాబ్దం పుస్తకం ఉంది కాబట్టి మాది అతి ప్రాచీన భాష చెప్పుకుంటున్నారు వాళ్ళు. మనకి లేదా అంటే సాక్ష్యం లేదు. బలంగా వాళ్ళు అందరూ కలిసికట్టుగా వాళ్ళు అంటే ఒక జట్టుగా ఉన్నారు అక్కడ. తెలుగు పరిశోధకులు, ఆర్కియాలజిస్టులు, లేకపోతే సైంటిస్టులు అందరూ కలిసి ఒక కూటమిగా, ఒక ఏమంటే సంఘటితమై వాళ్ళ తమిళ్ని పరిరక్షించుకుంటున్నారు, అట్లా గ్లోరిఫై చేస్తున్నారు. ఏదైనా అది అక్కడ 1వ శతాబ్దం పుస్తకం ఒకటి ఉంది వాళ్ళకి. కాబట్టి ఆ శిలప్పధికారం ఉంది కదా పుస్తకం, ఆ శిలప్పధికారాన్ని పెట్టుకుని వాళ్ళు మాది మొట్టమొదటి అతి ప్రాచీన భాష అని చెప్పుకుంటున్నారు. ప్రపంచంలో 4 సంగీతాలు బాగా ఫేమస్. ఏది, పారసీ, వెస్టర్న్, హిందుస్థానీ, కర్ణాటక. మన ఇండియాలో 2 ఉన్నాయి, హిందుస్థానీ, కర్ణాటక. కర్ణాటక సంగీతం అంతా తెలుగు కీర్తనలే. ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి 4 సంగీతాల్లో ఒకటి మనం తెలుగు భాష. హిందీ కాదు, హిందీది హిందుస్థానీ హిందీలో వచ్చింది, తెలుగుది కర్ణాటక. ఈ 4గిట్లో కూడా బయట పోటీపడి తగింది. హిందుస్థానీ సంగీతానికి మించింది కూడా కర్ణాటక సంగీతమే. మరి అంత పేరు ప్రతిష్టలు తీసుకురాగలిగిన భాషకి పూర్వ చరిత్ర ఉండదా అంటే ఉంది. కానీ ఏమైందంటే నశించింది చరిత్రకి. మనోళ్ళు అవివేకంగానో మరొక రకంగానో అప్పుడు తగలబెట్టుకున్నారు. భవిష్యత్ తరాలకి ఇబ్బంది వస్తుందని వాళ్ళకి తెలియకపోవచ్చేమో. కాకపోతే ఆ రోజు తగలబెట్టడం వల్ల ఇవాళ మనకి చరిత్రలో ఏమి కావ్యాలు మిగలలేదు. ఇప్పుడు అందుకని గాథా చెప్తా సేవ ఒకటే మనకి తెలుగు మాటల కోసం దొరుకుతాయి. భాస్కర్ రెడ్డి గారు, మీరేమైనా మాట్లాడతారా? నేను ఒక నిమిషం మాట్లాడతానండి. నా పేరు పారేపల్లి సత్యనారాయణ. సత్యనారాయణ గారు మాట్లాడండి.
తెలుగు భాష అభివృద్ధి కోసం నేను ఒక ప్రాక్టీస్ చేశానండి. లెర్న్ తెలుగు త్రూ ఇంగ్లీష్ అనే పుస్తకాలు ఉన్నాయండి. అవి కొన్ని తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే డాక్టర్లు కానీ, నర్సులు కానీ, ఇతర రాష్ట్రాలకి, మహారాష్ట్ర కానీ, కేరళ కానీ సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం మొదలుపెట్టాను. వాళ్ళతోటి మీరు ఇది ఒక మంచి భాష అండి, మీరు నేర్చుకోండి, దీనివల్ల చాలా మంచి లాభం కలుగుద్ది, మీరు రేపు ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ మీ సంస్థలు కూడా స్థాపించుకోవచ్చు అని చెప్పాను. అదే రకంగా నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ కమ్యూనిటీ సెంటర్స్లో ఇంగ్లీష్ క్లాసులు జరుగుతాయి. ఆ ఇంగ్లీష్ క్లాసులకు వెళ్ళినప్పుడు అక్కడ మేడంలకు కూడా నేను ఈ పుస్తకాలు ఇచ్చేవాడిని. ఈ పుస్తకాలు ఇచ్చి తెలుగుని గురించి చెప్పిన తర్వాత వాళ్ళు తెల్లారు ఒక పాఠం తయారు చేసుకొని ఈ సత్యం ఇది ఇంతేనా, కరెక్టేనా అని నాకు కూడా తీసుకొచ్చి చూపించడం జరిగింది. నేను చాలా సంతోషించాను. అది అంతేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. మంచి మాటలు చెప్పారు, మంచి మాటలు చెప్పారు. మంచి ప్రయత్నం అండి మీది, మంచి ప్రయత్నం. ఈరోజు చర్చలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ఎందుకంటే చాలా సుదీర్ఘంగా మనం అందరం పాలు పంచుకున్నాం. తప్పకుండా చర్చ ఇలానే జరగాలని, అందరూ పాల్గొనాలని మనసారా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తున్నాను. మళ్ళా 7వ తారీఖు 7 గంటలకు ఇదే కార్యక్రమం జరుగుతుంది. అందరూ దయచేసి పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.